ఇప్పుడైతే మనం పవన్ కళ్యాణ్ గారి హెలిప్యాడ్ స్థలంలో ఉన్నాం. మీకు తెలుసా పవన్ కళ్యాణ్ గారికి ఒక కామన్ మ్యాన్ తన స్థలాన్ని లీజ్కి ఇచ్చారని చెప్పి? ఆ ఒక్క మగాడు ఎవరో తెలుసుకోవాలనుకుంటున్నారా? నమస్తే అండి. నమస్తే మేడం. మీ పేరు? బుడంకాయల దొరబాబు. బుడంకాయల దొరబాబు గారు, గొల్లప్రోల్ మండలం. మీరు పవన్ కళ్యాణ్ గారికి స్థలాన్ని లీజ్కి ఇచ్చారు. మేడం గారు, ఇది లీజ్ కాదు మేడం. సారు దేవుడు దిగుతున్నారంటే మాది ఏదో అబ్జెక్షన్ అంటే ఎటువంటి అబ్జెక్షన్ లేదు. ఆ దేవుడు మా దాంట్లో, ఆ దేవుడు మా స్థలంలో దిగడమే సంతోషం అనుకుని ఫ్రీగా ఇచ్చామండి. అంటే లీజ్ అగ్రిమెంట్ ప్రకారంగా ₹1 అన్నా ఉండాలన్నారు. 3 నెలలు ఈ స్థలంలో ఇంకేమీ వాడకుండా మేము ₹1 లీజ్ అని రాశారు మేడం గారు. సార్ దిగుతున్నారు, దేవుడు దిగితే మాకు ఆ స్థలం సంతోషంగా ఈయనకి ఫ్రీగా ఇచ్చినట్టుగా అండి. ఇది ఎటువంటి లీజు లేకుండా ఇచ్చాం మేడం. నేనే కాదు మేడం గారు, ఇదే స్థలంలో మా సిస్టర్ మాగాపు సూర్యవతి అని ఆమెది కొంచెం ఉందండి. ఈ తోట వీరబాబు గారని ఆయనది కొంచెం ఉందండి. అంటే ఓన్లీ హెలిప్యాడ్ నిర్మించిన ఏరియా మాత్రం నాది, మా సిస్టర్దే అండి. తర్వాత బార్డరింగ్ కంచేసింది అంతా తోట వీరబాబు గారు. ఇంకా షో వేరే దొరబాబు అని ఉన్నారండి కాకినాడ, ఆయన కూడా ఉన్నారు మేడం గారు. ఆయనది కొంచెం అలా నలుగురిది కలిపి ఉంటుంది మేడం గారు. ఇది అందరూ కూడా సార్కి దిగుతారంటే ఎటువంటి అబ్జెక్షన్ లేకుండా స్వచ్ఛందంగా ఫ్రీగా ఇచ్చాం మేడం గారు. అసలు మీరు ఎలా ఫీల్ అవుతున్నారండి? మీరంటే పవన్ కళ్యాణ్ గారు అంటే దేవుళ్ళ కొలుస్తాము, ఆయనంటే మాకు చాలా అభిమానం అని చెప్పేసి అంటున్నారు కదా. మీరు అనుకున్నారా ఎప్పుడన్నా ఇలాంటి ఒక సిచ్యువేషన్ మీకు ఎదురవుతుంది అని చెప్పి? లేదండి, ఆ దేవుడే నా స్థలంలో అడిగి పెడతారని ఎప్పుడు అనుకోలేదండి. ఆ ప్రభుత్వం వారు, ఎంఆర్ఓ గారు పోలీస్ స్టేషన్ నుంచి వచ్చేయండి, ఏంటంటే మరి మీ స్థలం కొంచెం కన్వీనెంట్గా ఉంది, ఆయనకి ఎక్కడ దిగడానికి హెలిప్యాడ్ ఏరియా లేదు దగ్గరలోని, మన గొల్లప్రోలు పిఠాపురం మండలం. అందుకని మీరు ఏమన్నా ఒప్పుకుంటే సార్కి నో అబ్జెక్షన్ మీరు ఏమన్నా ఇవ్వగలిగితే మేము ఇక్కడ ఏర్పాటు చేసుకుంటున్నారండి. సార్ దిగుతానంటే దేవుడి ఫస్ట్ నుంచి అదే అంటున్నానండి. ఆ దేవుడు నా స్థలంలో అడిగి పెడతానంటే కాదన్నాను నేను కదండి. ఇదంతా అయింది అనుకుంటామండి మేము. మా ఆనందం ఇంకా అంతులేందండి. ఇది దొరబాబు గారి స్థలంలో దిగారు అంటుంటే మొత్తం ప్రజలందరూ కూడా అదే ఒకటండి, ఏదో లీజుకి ఇచ్చాము, ఎంతో దీని నుంచి ఏదో ఆశించారు అన్న కొంతమంది అపోహలు పడతా నేను కూడా జన సైనికుడిగా బాగానే యాక్టివిటీగా ఉంటానండి గొల్లప్రోలని. ఇంటికనే ఉంటున్నాడు, ఏదో స్థలం లీజుకి వచ్చింది, డబ్బులు వచ్చాయని అనుకుంటున్నారండి. ₹1 కూడా యథార్థంగా చెప్తున్నాను మేడం. ₹1 లీజు కూడా తీసుకోకుండా ఏదో లీజు అగ్రిమెంట్లో ₹1 ఉండాలని ఇచ్చాం, కానీ ఎటువంటి ఆశించి ఇవ్వలేదండి మేము. దీన్ని సార్కి కన్వీనెంట్గా ఉంటుంది. ఆయన ఇక్కడికి వచ్చి ఇక్కడి నుంచి నెగ్గితే మా అందరికీ సంతోషం, మా ప్రజలందరికీ కూడా ఒక అండదండగా వెన్ను తట్టినట్టు ఉంటుంది సార్ వస్తే మాకు ఇక్కడ అని మా సంతోషం కొలిది ఇచ్చాం మేడం గారు. మా పిఠాపురం కూడా మంచి అభివృద్ధిలోకి తెస్తారు. ఇటువంటివి కూడా ప్రజలే ఇంత స్వచ్ఛందంగా వచ్చి అన్నీ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు అంటే ఆయన పరిపాలన కూడా ఎలా ఉంటుందో అని చూడండి మేడం. వీళ్ళకి అతీతంగా మంచిగా పరిపాలిస్తారనే ఆశతోటి మేము ఇవన్నీ కూడా ఇలా జరిగిందండి. అదేవిధంగా నిన్న పవన్ కళ్యాణ్ గారు గొల్లప్రోలు మొట్టమొదటిసారిగా రావడం, ఎమ్మెల్యేగా అవడంలో అవేక ఇదే మొట్టమొదటి మీటింగ్. అందరికీ ఆత్మీయ సభ ఏర్పాటు చేశారండి. ఇక్కడ ఇల్లండి సీనా, నేను, మావిడేల సూరిబాబు, కూరాకల చంద్రరావు ఇలా కనుక్కునండి ప్రజలకి సార్లాగే ఏదో సేవ చేయాలని జన సైనికుల సేవా సంస్థని ఏర్పాటు చేసింది మీ నలుగురు మీదుగా స్టార్ట్ అయ్యింది. అలా ఇప్పుడు 100-150 మంది ఏర్పడ్డామండి. సభ్యులుగా చేర్చండి. ఏదో ఎవరో ఆపదలో ఉంటే వాళ్ళకి ఏదైనా సహకరించగలమా జన సైనికుల సేవా సంస్థ ద్వారా అని మేము ఆశిస్తూ ఒక కూటమి కింద ఏర్పడి మేమందరం కూడా గొల్లప్రోల్లో నిన్న ఇలా మేము సేవ చేస్తామని చెప్పగానే కొంతమంది రైస్ మిల్లర్స్, అలాగే ఉల్లిపాయల వ్యాపారస్తులు, ఇంకా స్వచ్ఛందంగా కూడా ప్రజలు ఇవన్నీ కూడా ఇచ్చారండి. ఇలాగిస్తున్నారు కదా ఈ ప్రజలు కూడా. ఇప్పుడు మా స్థలం ఇచ్చినట్టుగా ప్రజలు కూడా జనసేన కార్యక్రమం ఏది వచ్చినా కూడా స్వచ్ఛందంగా వచ్చి ఓన్లీ జనసేన
పార్టీ వాళ్ళకే కదండి సేవలు చేసేది. ఈ మా జనసేన సేవా సమితి కూడా జనసేన పేరే కానండి, ప్రజల్లో ఏ ఒక్కరికి ఆపదలో ఉన్నా మేము ఆదుకోవడానికి కొంచెం వెళ్ళి మా సంస్థ ద్వారా మా జనసేన సేవా సమితి ద్వారా ఆదుకోవడానికని ఇదే విధంగా మేము కొన్ని స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్లో చేస్తూ ఉంటున్నాం, చేయడానికి ముందుకు వస్తున్నాం.